హాయ్ అండి. ఈ వీడియోలో మీకు మందారం మొక్కలు చూపిస్తాను. ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. హెల్తీగా ఉండడానికి నేను ఏమేమి మందులు స్ప్రే చేస్తాను, ఏమి ఎరువులు వేస్తాను అనేది మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. హెల్తీగా ఉన్నాయి చెట్లు. ఇలా మొగ్గలు ఎక్కువగా చెట్లకి రావాలన్నా, ఫ్రెష్ ఫ్లవర్ పెద్దగా ఉండాలన్నా నేను వేసే మందులు మీరు కూడా స్ప్రే చేయండి, ఖచ్చితంగా వస్తాయి. చూడండి, మందారాలు ఎక్కువ హైట్ పెరిగి వంగాయి కిందికి. కట్టెలు పెట్టాక సపోర్టు కిందికి పడి ఇట్లా వంగినట్టు ఉన్నాయి. చూడండి, మొగ్గలైతే చెట్టుకు చూడండి ఒకసారి బాగా చూడండి ఎన్ని ఉన్నాయో. రోజు ఫ్లవర్ కూడా అంతే. రోజెస్కి మందారాలకి సేమ్ మందులు నేను యూజ్ చేస్తాను. రెండు పెట్టుకున్నాను. వేరే అన్ని యూట్యూబ్లలో చూసి ఏమంటే అవి యూజ్ చేయగాకండి, ఇవి వాడండి, ఖచ్చితంగా మీకే రిజల్ట్ తెలుస్తుంది. చూడండి, ఈ చిట్టి మందారాలు చెట్టు నిండా ఉన్నాయి మొగ్గలు. ఇందాక ఒక చెట్టు పుల్లగా ఉండింది కదా, అలా ఉన్నా కూడా నల్లగా రావడానికి కూడా ఆ మందు ఉపయోగపడుతుంది నేను యూజ్ చేసేది. అది వర్షం ఎక్కువ అవ్వడం వల్ల అది అలా అయ్యింది. ఓకే, రోజెస్ చూడండి మొగ్గలు పెట్టుకున్నాయి అక్కడంతా. ఎండలకి మాకు అన్నీ ముద్దులు ఉన్నాయి, ఇప్పుడంతా ఎగురులు వచ్చాయి బాగా. ఇదైతే రీసెంట్గా తెచ్చాను ఫ్లవర్. చెట్టు నిండా అంత చిన్న చెట్టుకే మొగ్గలు ఎక్కువ ఉన్నాయి, అంటే నేను యూజ్ చేసే మందులు వల్లే. చూడండి, ఇది వచ్చేసి నానో గోల్డ్. ఇది గ్రోతింగ్కి ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఆర్గానిక్ అండి, అంటే కెమికల్ కాదు, ఆర్గానిక్. ఇది 1 లీటర్ వాటర్కి 1 ml వేయాలి. ఇది వచ్చేసి చెట్టు ఏంటంటే ఏదన్నా సూక్ష్మ పోషక లోపాలు ఉంటే చెట్టు బాగా రికవరీ అవుతుంది ఈ నానో గోల్డ్ వాడడం వల్ల. ఇది మేము పంటల్లో యూజ్ చేస్తాను, అందుకు నాకు తెలుసు కాబట్టి నేను మొక్కలకు కూడా ఇక్కడ టెర్రస్ గార్డెన్లో మొక్కలకు కూడా యూజ్ చేస్తున్నాను. నేను మా చీనీ తోటకు యూజ్ చేస్తానండి. ఇది అసలు అరచెయ్యి రావాల్సిన ఇగురు మూర సాగుతుంది ఇది స్ప్రే చేస్తే. అంత గ్రోత్ ఉంటుంది, పిలకలు బాగా పెట్టుకుంటుంది చెట్టు. ఇప్పుడు మనం ఎరువు నీళ్ళలో వేస్తే ఎట్లా, అలా ఇది స్ప్రే చేసినామంటే కాండం నుంచి పీల్చుకొని పిలకలు బాగా పెట్టుకుంటుంది, మంచిగా గ్రోతింగ్ ఉంటుంది. ఇది గ్రోతింగ్ అండి చెట్టు. ఓకే, ఇది నానో గోల్డ్. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్లో రేట్ ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్లో కంపెనీ వాళ్ళకి మీరు డైరెక్ట్ కాల్ చేసి అడగండి, 500కే ఇస్తారు. ఇది వచ్చేసి ఎగ్జోడస్. ఇది పురుగులకు, అంటే ఏమైనా పురుగు మనకు చెట్లకు ఉంది అంటే ఇది స్ప్రే చేసుకోవాలి, ఎగ్జోడస్. నేనైతే పురుగు ఉన్నా లేకపోయినా 15 రోజులకు ఒకసారి ఎగ్జోడస్, నానో గోల్డ్ 2 కలిపి స్ప్రే చేస్తాను. ఇది కూడా అంతే, 1 ml 1 లీటర్ వాటర్కి 1 ml మందు వేయాలి. అదే అంతే, 1 లీటర్ వాటర్కి 1 ml 2 కలిపి ఒకటేసారి కలుపుకొని స్ప్రే చేసుకోండి. పురుగు ఉన్నా లేకపోయినా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మీకు అసలు పురుగే రాదు. ఇంకా వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కంటే రాకముందే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. నానో గోల్డ్ ఖచ్చితంగా యాడ్ చేయండి, ఎందుకంటే అసలు మొగ్గలు కూడా ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి, పూలు ఎప్పటికీ ఉంటాయి. ఈ 2 కలిపి యూజ్ చేయండి, వేరే ఏ మందులు వద్దు. ఇంకా ఏమున్నా ఏ పురుగున్నా పోతుంది, బంక ఉన్నా కూడా పోతుంది. అంతేనండి, బాయ్ బాయ్. కుండీలో వేసే ఎరువు వచ్చేసి పశువుల ఎరువు దొరికితే పశువుల ఎరువు వేస్తాను, లేదంటే మిషన్స్ దగ్గర ఆయిల్ తీసే దగ్గర కానిగపిండి దొరుకుతుందండి, అదైనా ఒక పిరికెడు వేయండి, సరిపోతుంది. ఇంకా వేరే ఏమొద్దు, ఆ స్ప్రేలు ఇవి మాత్రమే యూజ్ చేసుకోండి. చెట్లు చాలా హెల్తీగా ఉంటాయి.